బ్రిటన్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే మాట కోహినూర్ డైమండ్ దోచుకున్నారని. అయితే బ్రిటన్ వాళ్ళు మన దగ్గర అంతకన్నా విలువైనవి చాలా దోచుకున్నారు. వాళ్ళు మన దగ్గర దోచుకున్న వాటి ప్రెజెంట్ వాల్యూ ఎంత తెలుసా? ఇప్పటి బ్రిటన్ టోటల్ జీడిపి కన్నా 17 టైమ్స్ ఎక్కువ. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బ్రిటిష్ మన దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్లు ఎలా దోచుకుంది, మనం మళ్ళీ వాటిని తిరిగి తెచ్చుకోగలమా అనే విషయాలు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. కొన్ని సోర్సెస్ ప్రకారం బ్రిటిష్ ఇండియాని ఎలా దోచుకుందో అనే విషయాలు హిస్టరీలో లేకుండా వ్యానిష్ చేశారు, చరిత్రను చెరిపేశారు. బ్రిటిష్ చేసిన వాటి కోసం ఇండియన్స్కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఇండియన్స్ బ్రిటిషర్స్ చేస్తున్నది గమనించేలోపు వాళ్ళు చాలా చేసేసారు. కొన్ని రికార్డ్స్ ప్రకారం కోహినూర్ ప్రెజెంట్ వాల్యూ $350 మిలియన్ వరకు ఉండొచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 2400 కోట్ల వరకు ఉండొచ్చు. ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ 2019లో రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీస్ ప్రకారం బ్రిటిష్ మన దగ్గర అక్షరాల $45 ట్రిలియన్ దోచుకుంది. ఇది చాలా హ్యూజ్. $45 ట్రిలియన్ అంటే ఆల్మోస్ట్ ఇప్పటి బ్రిటిష్ జీడిపి కన్నా 17 టైమ్స్ ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ ఇండియా లాంటి వెల్దియెస్ట్ కంట్రీని బ్రిటిషర్స్ పూర్ కంట్రీగా మార్చేశారు. ఇక్కడ ఇండియా ట్రైన్ అవ్వడం, అక్కడ బ్రిటిష్ ఇండస్ట్రియలైజేషన్ ర్యాపిడ్గా డెవలప్ అవ్వడం ఒకేసారి జరిగాయి. ఇదంతా కూడా ట్రేడ్ సిస్టమ్ ద్వారా జరిగింది. ఒకప్పుడు బ్రిటిష్ మన దగ్గర నుండి టెక్స్టైల్స్, రైస్ లాంటివి కొనేది. దానికి గాను వాళ్ళు మనీ బదులుగా సిల్వర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇదంతా 1765కి ముందు. ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయిందో అప్పటి నుండి ఇండియన్స్ ట్రేడ్ పైన మోనోపోలీ చూపించింది. కానీ ఇది ఎలా సాధ్యపడింది? ఎలాగంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మన దగ్గర ట్యాక్సెస్ కలెక్ట్ చేసేది. సో ఆ ట్యాక్సెస్లో 3/4 అమౌంట్ని బ్రిటిష్ యూజ్ కోసం ఇండియా నుండి గూడ్స్ కొనేది. అంటే వాళ్ళ డబ్బులతో కొనకుండా మన దగ్గర కలెక్ట్ చేసిన ట్యాక్స్లతో కొనేవాళ్ళు. ఇది లార్జ్ స్కేల్లో జరిగిన అతి పెద్ద స్కామ్. ఇది ఇండియన్స్ కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసే వ్యక్తి, గూడ్స్ కొనే వ్యక్తి ఇద్దరు ఒకరు కాదు కాబట్టి. ఇద్దరు వేరే వేరే వ్యక్తులు. ఇవే కాకుండా వాళ్ళు కొన్ని గూడ్స్ని దొంగతనం చేసేవాళ్ళు. ఆ దొంగతనం చేసిన గూడ్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఐరన్, టార్, టింబర్ లాంటివి యూరోప్ లాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. మన దగ్గర నుండి తక్కువ రేటుకి కొన్న ఐటమ్స్ని 100% ప్రాఫిట్కి వేరే దేశాలకు అమ్ముకునేవాళ్ళు. దీనివల్ల బ్రిటన్ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అయింది. బట్ 1858లో బ్రిటిష్ రాజ్ అనే వ్యక్తి బ్రిటిష్ ఎంపరర్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. ఇక్కడ నుంచి కథ మారిపోయింది. ఇండియన్ ట్రేడ్ పైన ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ పోయింది. మనం మన గూడ్స్ని డైరెక్ట్గా వేరే దేశాలకు అమ్ముకునే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ వస్తువులకు పేమెంట్స్ అన్నీ లండన్లో జరిగేలా బ్రిటన్ చూసుకుంది. ఎందుకంటే అప్పుడు ఇండియాకి స్పెషల్ కరెన్సీ అంటూ ఏమీ లేదు. ఎవరైనా అమౌంట్ చెల్లించాలన్నా, గూడ్స్ కొనాలన్నా కౌన్సిల్ బిల్స్ ద్వారా చేసేవాళ్ళు. ఈ కౌన్సిల్ బిల్స్ని బ్రిటిష్ మాత్రమే క్రియేట్ చేసేది. ఇది ఏకైక పేపర్ కరెన్సీ. సో అక్కడి నుండి ఇండియన్స్ ఆ బిల్స్ని అమౌంట్స్గా చేంజ్ చేసుకునేవాళ్ళు. మన దగ్గర గూడ్స్ కొనవాళ్ళు గోల్డ్ రూపంలో మనీ బ్రిటిష్కి పే చేసేవాళ్ళు. సో ఆ గోల్డ్ అండ్ సిల్వర్ని ఎక్కువ మొత్తంలో బ్రిటన్ కలెక్ట్ చేసింది. అండ్ వరల్డ్లో ఉన్న అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియా సర్ప్లస్ ఎక్స్పోర్ట్స్ చేసేది. 3 decades పాటు సర్ప్లస్ ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ ఇండియా రెవెన్యూ డెఫిసిట్లోనే ఉండేది. ఇదంతా బ్రిటిష్ చేసిన గేమ్ ప్లాన్. ఒక రకంగా బ్రిటిషర్స్కి ఇండియా బంగారు గుడ్డు పెట్టే కోడ్ లాంటిది. బ్రిటిష్ స్ట్రాంగ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇండియన్ ట్రేడ్ పైన మోనోపోలీ ఇంట్రడ్యూస్ చేసింది. అగ్రికల్చర్ని కమర్షియలైజేషన్ చేసి వాళ్ళకి ఉపయోగపడే క్యాష్ క్రాప్స్ మాత్రమే పండించేలా చేసింది. అండ్ ఈ రా మెటీరియల్స్ని బ్రిటిష్ ఇండస్ట్రియలైజేషన్ కోసం యూజ్ చేసుకుంది. ఎకనామికల్ ఆస్పెక్ట్లోనే కాకుండా సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్లో కూడా బ్రిటిష్ ఇండియాని గాడి తప్పేలా చేసింది. ఈ మార్కెట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లోకి చైనా ఎందుకు ఎంటర్ అయింది? ఇండియాకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కడ అవడానికి ఈ 2 కంట్రీస్ ప్రధాన పాత్ర ఎలా పోషించాయి? అసలు ఇండియా ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి ఎలా బయటపడింది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. పార్ట్ 2 అని కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చాలా త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ వీడియోస్ని లైక్ చేసి వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.